దొంగ అఘోరిని నైట్ ఎవరైతే మోకిలా పోలీస్ స్టేషన్లో బెదిరించి డబ్బులు వసూలు చేసి 10 లక్షల రూపాయలను వసూలు చేసినటువంటి కేసులో ఉత్తరప్రదేశ్లో సంచరిస్తూ పోలీసుల నుంచి తప్పించుకొని తిరుగుతున్నటువంటి దొంగ అఘోరి ఎవడైతే సీన్గాడు ఉన్నాడో దొంగ సీన్గాడు వాడిని తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మోకిలా పోలీసులు అయితే అరెస్ట్ చేసి ఈరోజు వాడిని బొక్కల వేయడం జరిగింది. మళ్ళా ఏదో పెద్ద పెద్ద కటింగ్లు ఇస్తున్నాడంట వాడు. గత 2 నెలల నుంచి చెప్తున్నాం మేము, అరే వీడు దొంగరా నాయన అంటే చాలామంది మీడియా సంస్థలు వారు వెనక పోయి వాళ్ళ రేటింగ్ కోసం వాళ్ళ టీఆర్పీ కోసం వీడు పెద్ద కొత్త దేవుడు దిగొచ్చిండు అని చెప్పి వాని కాళ్ళు మొక్కుకుంటా వానికి లేనిపోని అయిపు తీసుకొని వచ్చి వాడు ఇన్ని రోజులు అమ్మాయిల జీవితాలను కాపాడుతా అమ్మాయిల కోసం సనాతన ధర్మం కోసం గోవులను రక్షిస్తా అని చెప్పి లోక కళ్యాణం కోసం వచ్చినని చెప్పి ఈ సీనుగాడు రోజు కళ్యాణం చేసుకుంటా రోడ్ల మీద తిరుక్కుంటా తాడు బొంగరం లేనివాడు అమ్మాయిల జీవితాలను నాశనం చేయడంతో పాటు అదిరించి బెదిరించి బ్లాక్మెయిల్ చేసుకుంటా డబ్బులు వసూలు చేసుకుంటా కూడా దందాలు చేస్తే తెలంగాణ పోలీసులు అయితే ముడ్డి మీద దాన్ని 3 చీరల నీళ్లు దాపి ఈరోజు సంగారెడ్డి జైల్లో మాత్రం వేయడం జరిగింది. మళ్ళీ ఈరోజు ఏదో కొత్త డ్రామా చేస్తున్నాడంట. సంగారెడ్డి జైల్లో పెడితేనంట మళ్ళీ ఈ లవర్ పెన్లో ఉంది కదా శ్రీవర్షిని, మళ్ళీ శ్రీవర్షిని కూడా అరెస్ట్ చేసి ఆమెను కూడా ఈయనతో పాటు జైల్లో పెట్టాలంట. గతంలో వీళ్ళలాగానే వాడు డేరా బాబా అని ఉండే, డేరా బాబాని కూడా ఈ రకంగానే అనేక కేసులలో వాడిని జైల్లో ఏదైతే ఢిల్లీ కోర్టు వానికి యావజ్జీవ శిక్షలేసి వాడిని జైల్లో పెడితే వాని ప్రియురాలైనటువంటి ప్రియురాల్ని కూడా నాతో పాటు జైల్లో పెట్టుండని చెప్పి ఈ రకంగానే వాడు కూడా డ్రామాలు వేసిండే. సరే వీడు ఎన్ని డ్రామాలు వేసినా ఏం చేసినా వీని వలలో పడ్డటువంటి శ్రీ వైష్ణవి ఎవరైతే అమ్మాయి ఉందో బీటెక్ అమ్మాయి, ఆ అమ్మాయి కూడా కొంత ఈయన భార్య నుంచి బయటపడి ఏదో రీహాబిలిటేషన్ ఏదో సెంటర్లు ఉంటుందంట. కొన్ని రోజుల తర్వాత అక్కడ కౌన్సిలింగ్ ఇచ్చి మరి తల్లిదండ్రులకు అప్పచెప్తారా ఏం చేస్తారనేటువంటిది చూడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. దయచేసి ఈయనకి దొంగకు మాత్రం ఎవరు సపోర్ట్ చేయకండి. మా లాయర్ అన్నలు కూడా కొంతమంది ఏదో ఫీజు కాసేవాడు వీనికి బెయిల్ పిటిషన్లో కూడా వేయకండి. ఎందుకంటే ఇటువంటి వాడు సమాజంలో తిరిగితే సమాజానికి చాలా డేంజర్. వీడు చూసినాం గతంలో కూడా హిందువుల మధ్యలో ముస్లింల మధ్యలో పంచాదులు పెట్టి కొట్లాటలు పెట్టి ప్రశాంతంగా ఉన్నటువంటి రాష్ట్రంలో కూడా వీడు కుంపట్లు పెట్టాలని చూసిండు. పోలీసుల మీద చేయి చేసుకున్నాడు. ఏమన్నా అంటే ఆ పెట్రోల్ డబ్బా పెట్టుకొని దాని మీద పోసుకొని బ్లాక్మెయిల్ చేసుకుంటా నేను ఆత్మార్పణ చేసుకుంటా అని చెప్పి పోలీసుల విధులకు కూడా ఆటంకం కలిగించిండు. 2 రాష్ట్రాలల్లో ఖచ్చితంగా వీని మీద వీలైనన్ని ఎక్కువ కేసులు పెట్టి మరి వీని మానసిక స్థితి చక్కగా ఉందా లేదా మనకైతే తెలియదు. ఖచ్చితంగా వీడిని అయితే బయటికి తీసుకురాకూడదు. కొన్ని రోజులు వీళ్ళు లోపల ఉంటేనే కరెక్టు. ఇక్కడన్నా వీని దరిద్రం అయితే మనకు వదిలిపోయింది. దయచేసి ఇటువంటి వాడిని ఎంకరేజ్ చేయకండి. ఇంకా నేను కూడా లాస్ట్ వీడియో అనుకుంటా ఇదే, ఇటువంటి దొంగలకు మాత్రం మీడియా సంస్థలు కూడా ప్రాధాన్యత ఇవ్వకండి. ఖచ్చితంగా ఇటువంటి లంగాలు దొంగలు ఇటువంటి లపంగగాళ్ళు ఇటువంటి బ్లాక్మెయిలర్లు ఇటువంటి చీటర్లు ఇటువంటి లుచ్చగాళ్ళు జనజీవన స్రవంతిలో తిరిగితే ఇంకా 10 మందిని కూడా చెడగొట్టే అవకాశం ఉంటుంది. నిన్న మిత్రుడు చెప్పిండు వీళ్ళు జైలు వేస్తే జైల్లో ఖైదీలను కూడా చెడగొట్టే అవకాశం ఉందని చెప్పి ఖచ్చితంగా కూడా ఖైదీలను కూడా చెడగొట్టే అవకాశం ఉంది. మనం చూసినాం సాయంత్రం ఒక న్యూస్ కూడా వచ్చింది. వీడు మరి సర్జరీ అయితే చేసుకున్నాడు. వీడు ఇంతకు ఆడనా మగనా వీడి లింగం ఏందో తెలుస్తలేదు. కొంత డాక్టర్లు కూడా రిపోర్ట్ ఇస్తే బాగుంటుందని చెప్పి కూడా సంగారెడ్డికి సంబంధించినటువంటి జైలు అధికారులు కూడా డాక్టర్లను సంప్రదించిందంట. ఇట్లుంటుంది ఈ వ్యవహారం. దయచేసి ఖచ్చితంగా ఇటువంటి దొంగలకు మాత్రం తగిన బుద్ధి జరిగింది. పోలీసులు మాత్రం తెలంగాణ పోలీసులు వీడు తప్పించుకొని తిరగాలని ఎంత చూసి రాత్రికి రాత్రే నేను కేదార్నాథ్లున్నా బద్రీనాథ్లున్నా కాశ్మీర్లున్నా కన్యాకుమారిలున్నా అని ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసి ఫోన్లని బంద్ పెట్టుకొని పోలీసుల నేను అసలు తెలుగు రాష్ట్రాల్లో మేము తిరగం మమ్మల్ని వదిలేయండి అని ఎన్ని చెప్పినా కానీ ఖచ్చితంగా వీడు చేసినటువంటి పాపాలు మాత్రం పండినాయి. ఖచ్చితంగా వీనికి బుద్ధి జరిగింది. ఇకనన్నా ఇటువంటి దొంగలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం మనందరి మీద ఉంది. అదేవిధంగా ఇన్ని రోజులు వీడిని మనం చూసినాం సనాతన ధర్మం ఇది అది కాపాడుతా అని చెప్పి మన మధ్యన కుంపట్లు పెట్టాలని చూసిండు. వీడు ధర్మాన్ని కాపాడాడు. వీడు ఒక దొంగ బాబా డేరా బాబా. ఖచ్చితంగా వీనికి మాత్రం బుద్ధి చెప్పాల్సిన అవసరం అయితే మనందరికీ ఉంది. ఇకనన్నా
ఈ అఘోరి గారిని జైలుకే పరిమితం చేయాలని మరొక్కసారి కోరుకుంటున్నా. చూస్తూనే ఉండండి SN టీవీ. నమస్తే.